Woolen de 200. woolen అయితే Woolen like it 50. సైడ్ అన్న ఓ భాయ్ Sir, itu అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు కొండ, విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్. ఈరోజు మనం విజయవాడ రైల్వే డివిజన్కి సంబంధించిన మెకనైజ్డ్ బూట్ లాండ్రీ పరిసరాల్లో ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ మన వెనకాల మొత్తం రైల్వేకి సంబంధించిన ఏసీ కోచుల్లో ఉపయోగించే బెడ్షీట్స్, అదేవిధంగా బ్లాంకెట్స్, అదేవిధంగా మన పిల్లో కవర్స్, టవెల్స్ అన్నీ కూడా ఇక్కడ మెకనైజ్డ్ పద్ధతిలో మొత్తం యంత్రాల ద్వారా శుభ్రం చేయడం జరుగుతుంది. వాషింగ్ అంతా జరుగుతుంది. ఈ వాషింగ్లో అన్ని కెమికల్స్ నిర్దిష్టమైన అన్నీ ఉపయోగించడం జరుగుతుంది. మన విజయవాడ డివిజన్ పరిధిలో 2 ప్రదేశాల్లో మనకి ఈ మెకనైజ్డ్ బూట్ లాండ్రీస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ, అదేవిధంగా రెండోది కాకినాడలో ఉన్నాయి. విజయవాడ బూట్ లాండ్రీకి సంబంధించి మనం సుమారుగా 4 లక్షల పైచిలకు బెడ్షీట్స్ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో వచ్చేసి 3 లక్షల పైచిలకు బెడ్షీట్స్ శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6,000 బ్లాంకెట్స్ ప్రతి నెల మనం క్లీన్ చేస్తాము. కాకినాడలో వచ్చేసి 4,000 బ్లాంకెట్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పిల్లో కవర్స్ కానీ, అదేవిధంగా కర్టెన్స్ ఉపయోగిస్తాం కదా, అవి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో శాస్త్రీయమైన పద్ధతిలో యంత్రాల ద్వారా మనం క్లీన్ చేసి ప్యాసింజర్స్ యొక్క క్లీన్లీనెస్, హైజీన్ దృష్ట్యా ఎంత పరిశుభ్రమైన ఎన్విరాన్మెంట్లో క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతుంది.